భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 4 శ్లోకం అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరంజన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అనువాదం. అర్జునుడు అన్నాడు, మీ జన్మ ఇటీవలి కాలంలో జరిగింది. కానీ వివస్వాన్ సూర్యదేవుడు చాలా ప్రాచీనుడు. మరి మీరు ఆయనకు మొదట ఈ యోగాన్ని బోధించారని నేను ఎలా నమ్మగలను? వివరణ. ఇక్కడ అర్జునుడు ఒక సహజమైన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణుడు తన సమకాలికుడే, స్నేహితుడే. మరి ఆయన పురాతన సూర్యదేవునికి యోగం బోధించారని ఎలా సాధ్యం? ఈ సందేహం మనలోని తర్కాన్ని ప్రశ్నించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. భక్తి అంటే అంధవిశ్వాసం కాదు. సందేహాలు వస్తే వాటిని వినయంగా అడగడం కూడా ఆధ్యాత్మిక మార్గంలో అవసరం. తాత్విక సందేశం. సత్యాన్ని గ్రహించడానికి ప్రశ్నించడం తప్పు కాదు. నిజమైన జ్ఞానార్థి సందేహాలను స్పష్టంగా వ్యక్తం చేస్తాడు. భక్తి అంటే ప్రశ్నలు లేకపోవడం కాదు, సమాధానాలను అర్థం చేసుకునే తపన కలగడం. ఉదాహరణ, ఒక విద్యార్థి గురువుతో ఉన్న సంబంధాన్ని ఊహించండి. గణితం నేర్చుకుంటున్నప్పుడు ఏదైనా అర్థం కాకపోతే విద్యార్థి అడుగుతాడు. గురువు కోపపడడు, మరింత స్పష్టంగా వివరించి విద్యార్థిని ముందుకు నడిపిస్తాడు. అదే విధంగా అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు. ఎండ్ నోట్. సందేహం అనేది ఆధ్యాత్మిక మార్గంలో అడ్డంకి కాదు, అది నిజమైన జ్ఞానానికి ద్వారం. వినయంగా ప్రశ్నించే హృదయానికి గురువు ఎప్పుడూ సమాధానం ఇస్తాడు. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.